హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో డామినేటింగ్ విక్టరీ బై ఆర్సీబీ. ముఖ్యంగా ఫిల్ అసల్ట్ అనమాట. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఏ టైంలో కూడా హై స్కోర్ చేసే ప్రయత్నమే చేయలేదన్నమాట. ముఖ్యంగా జైస్వాల్ ఒక్కడే 75 రన్స్ చేశారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. సో లాస్ట్లో జురేల్ కొంచెం అగ్రెసివ్గా ఆడడం వల్ల ఆ మాత్రం స్కోర్ అన్న వచ్చింది. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫుల్గా డామినేట్ చేసింది చెప్పాలి. ముఖ్యంగా బౌలర్స్ కూడా చాలా అద్భుతంగా అయితే బౌలింగ్ చేశారు. అండ్ రాజస్థాన్ నుంచి ఎటువంటి ఆన్సర్ అనేది లేదు. సో సేమ్ గ్రౌండ్లో సేమ్ పిచ్ మీద రాజస్థాన్ బౌలర్స్ అయితే ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయారు. సో జస్ట్ ఓన్లీ ఒకే ఒక వికెట్ అయితే వచ్చింది, అది కూడా ఫిల్ సాల్ట్ ఫస్ట్ నుంచే తన దూకుడైన బ్యాటింగ్తో ఆర్ఆర్ బౌలర్స్ మీద ఆధిపత్యం చేశాడని చెప్పాలి. అతను ఫస్ట్ 10 ఓవర్స్లోనే మ్యాచ్ లాగేసుకున్నాడని చెప్పాలన్నమాట. అతను ఆ విధంగా బ్యాటింగ్ చేశాడు. చాలా హై స్ట్రైక్ రేట్, అబౌట్ 200. సో అతను 6లు 4లు అద్భుతంగా కొట్టాడు. తర్వాత కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. తన T20 కెరీర్లో 100th హాఫ్ సెంచరీ ఓవరాల్గా. సో అతనికన్నా ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే 108 హాఫ్ సెంచరీస్తో వరల్డ్లోనే టాప్లో ఉన్నాడు. అండ్ త్వరలో కోహ్లీ బీట్ చేస్తాడని మనం అనుకుందాం. అండ్ ఈ మ్యాచ్లో అసలు నిజమైన రాయల్స్ ఎవరో ఆర్ఆర్కి ఆర్సీబీ అయితే చూపించింది అనమాట. అద్భుతమైన విక్టరీ. అండ్ 8 పాయింట్స్ థర్డ్ ప్లేస్కి అయితే వచ్చింది. అదేవిధంగా నెట్ రన్ రేట్ కూడా కొంచెం పెంచుకున్నారు. సో అసలు రాజస్థాన్ రాయల్స్లో మెయిన్గా ఏంటంటే చూసి మీరు వాళ్ళు బట్లర్ని రిటైన్ చేసుకోకపోవడం, ఆ ఫైర్ పవర్ అనేది లేదనమాట. ఓపెనింగ్లో సంజు శాంసన్, జైస్వాల్ ఓకే, కానీ బట్లర్ లాంటి ఒక విధ్వంసమైన బ్యాట్స్మెన్ అనేది ఆర్ఆర్కి లేడనమాట. మీకు హెట్మైర్ లాస్ట్లో వస్తున్నాడు, కానీ అతని నుంచి అంత కాంట్రిబ్యూషన్ రావట్లేదు. ఎప్పుడైతే లాస్ట్ జస్ట్ 2-3 ఓవర్స్ ఉన్నప్పుడు హెట్మైర్ ఎక్కువగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఇది ఒక మైనస్ పాయింట్. అండ్ వాళ్ళ బౌలింగ్లో కూడా అంతకుముందు బోల్ట్ ఉన్నాడు, అతను జోఫ్రా ఆర్చర్తో అయితే రీప్లేస్ చేశాడు. కానీ మిగిలిన వరల్డ్ క్లాస్ బౌలర్స్ అశ్విన్ కానీ చహల్ కానీ వాళ్ళు రిటైన్ చేసుకోకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్. ఒక మ్యాచ్లో హసరంగా బాగా బౌలింగ్ చేశాడు, కానీ తర్వాత ఏ మ్యాచ్లో కూడా అంత ప్రభావం అయితే చూపించలేదు. ఈ మ్యాచ్లో కూడా అతన్ని కోహ్లీ ఆడుకున్నాడని చెప్పాలి బాగా. సో ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్ ఫర్ ఆర్ఆర్ అండ్ డామినేటింగ్ విక్టరీ ఫర్ ఆర్సీబీ అండ్ థర్డ్ ప్లేస్కి మూవ్ అయ్యారు. సో నా దృష్టిలో ఇది ఒక అద్భుతమైన విక్టరీ అనమాట ఆర్సీబీకి. అండ్ మీరేమనుకుంటున్నారు? ఆర్ఆర్ ఇంకొంచెం బాగా మంచి ప్లాన్తో స్ట్రాటజీతో వచ్చింటే బాగుండేదా? సో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.